ప్రజల మనసు గెలుచుకుంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళకపోయినా ప్రజలు పట్టం కడతారా? ప్రజలు మార్పు కోరుకుంటే ఎటువంటి ప్రచార ఆర్భాటాలు అవసరం లేదా? ఏం జరిగింది తమిళనాడులో? ఈ అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మొత్తంగా అంటే తనకు మద్దతు ఇచ్చిన వామపక్ష పార్టీల ఆఫీసులకు వెళ్ళి వారితో కలుస్తూ ఉన్నారు మొత్తంగా విజయ్. ఇక రేపు ప్రమాణ స్వీకారానికి కూడా వాళ్ళను ఆహ్వానిస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ కార్తీక్ గారు చెప్పినట్టుగా వామపక్షాల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఎందుకు ఉండాలి, ఇన్ని పార్టీలు ఎందుకున్నాయి అనుకుంటున్న సమయంలో ఈ పార్టీల ప్రభావం, ప్రాబల్యం, ఒక్క సీటు 2 సీట్ల ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఆ పార్టీలు కాపాడుతున్నాయి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓటుకు ఏ విధంగా ఆ పార్టీలు మద్దతు తెలుపుతూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయనే అంశం ఈరోజు తమిళనాడులో మనకు సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఓటర్లు బలమైతే ఆ ఓటర్లకు వెన్నుదన్నుగా నిలిచేది రాజకీయ పార్టీలు. అదేవిధంగా ఏదైనా అంటే రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడే పరిస్థితుల్లో కావచ్చు, సో ఒకవేళ మద్దతు రాని పక్షాల్లో కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించి కొత్త పార్టీ, ఇప్పుడు టీవీకే కొత్త పార్టీ, ఇటువంటి పార్టీల రాజకీయ చాణక్యతను ప్రదర్శించే పరిస్థితుల్లో నిజంగా ఈరోజు వామపక్షాలు తీసుకున్న నిర్ణయం ప్రజల మనసును గెలిచిందనే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అనేది తెలంగాణ రాజకీయాలను చూసి కూడా మనం నేర్చుకున్నాం. ఏ విధంగా ఉద్యమాలకు సంబంధించో తమిళనాడు రాజకీయాల్లో ఈరోజు ఇది ఒక ఉద్యమంగా చెప్పాలి, ప్రజా ఉద్యమంగా చెప్పాలి. ఇక్కడ స్టాలిన్ ప్రదర్శించిన రాజకీయ పరిణితికి మాత్రం యావత్ దేశం కూడా ఈరోజు స్టాలిన్ వైపు చూసేలా చేసింది. నైతికంగా ఒక రకంగా స్టాలిన్ విజయం సాధించినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా విజయ్ అయితే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉత్కంఠభరితంగా క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగిన ఈ రాజకీయ పోరులో విజయం సాధించారనే చెప్పాలి. ఇక రేపు పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైపోతుంది. సో ఏ విధంగా సంబరాలు జరుగుతున్నాయి, ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది, రేపు ఏ టైంకి ఉండబోతుంది, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు రాబోతున్నారు, ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. ఇక ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. విజయ్ కార్యకర్తలు ఏ విధంగా ఆనందోత్సాహాలతో ఉన్నారో, వామపక్ష పార్టీల మద్దతు తీసుకుని గవర్నర్ ను కలిసిన తర్వాత ఆ పార్టీ ఆఫీసులకు వెళ్లి విజయ్ ఆ నేతలను కూడా కలిశారు. తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. సో చెన్నై వ్యాప్తంగా సంబరాలైతే అంబరాన్ని అంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ జాయిన్ అవుతున్నారు. గోపీనాథ్, మొత్తంగా ముఖ్యమంత్రిగా విజయ్ కు లైన్ క్లియర్ అయింది. సో ప్రమాణ స్వీకారం ఎన్ని గంటలకు ఉండబోతుంది, ఎవరెవరు హాజరు కాబోతున్నారు, టీవీకే కార్యకర్తల సంబరాలు ఏ విధంగా ఉన్నాయి, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మొత్తం మీద ఎంతో ఉత్కంఠగా కొనసాగినటువంటి 2-3 రోజుల ప్రయాణంలో తమిళనాడు ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టకేలకు కాసేపటి క్రితం గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎంతో ఉత్కంఠ, క్షణక్షణం అసలు ప్రజలు కూడా తీవ్రంగా అసలు ఏం జరుగుతుంది, తమ అభిమాన నటుడు కావచ్చు, అదేవిధంగా అభిమాన నేత టీవీకి అధినేత విజయ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కలలు కన్నటువంటి మహిళలు కావచ్చు, లేదంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఓటర్లు వీళ్ళందరూ కూడా రాత్రింబోలు ఎదురు చూశారు. గంటకు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటన్నిటికీ కూడా తెరదించే విధంగా కూడా వామపక్ష పార్టీలు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఏదైతే అంటే సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేదంటే విసికే ఈ పార్టీలన్నీ కూడా 2 స్థానాలే కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఆ స్థానాలే ఇవాళ విజయ్ని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కృషి చేశాయని చెప్పుకోవచ్చు. ఇందులో అంటే రాజనీతి స్టాలిన్ వ్యవహరించారు. నిన్న వామపక్ష పార్టీలతో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి ఆయన ప్రత్యేకంగా వాళ్ళకందరికీ కూడా అభినందనలు తెలిపారు. అదేవిధంగానే మీరు అంటే తమతో కలిసి అంటే ముందడుగు వేయకపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఆ పార్టీని గెలిపించారు కాబట్టి మీరు సపోర్ట్ చేసుకోండి అన్నట్టు కూడా ఆయన కీలకంగా కూడా వాళ్ళకందరూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే ఆ పార్టీలు అంటే కూటమి నుంచి కూడా బయటకు వచ్చినటువంటి వామపక్ష పార్టీలు వీళ్ళకందరికీ కూడా సపోర్ట్ చేస్తే అందువల్లనే కాసేపటి క్రితం గవర్నర్ తో భేటీ అయినటువంటి విజయ్ 118 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల లిస్ట్ ని పార్టీలు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీల ప్రజల్ని పత్రిక వాటన్నిటిని కూడా నోట్స్ అన్నింటినీ కూడా గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. అందువల్లనే గవర్నర్ కూడా అంటే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రేపు ఉదయం 11 గంటలకి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నెహ్రూ స్టేడియంలో వైభవంగా జరగబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇంత ప్రయత్నం చేసినటువంటి, ఇంత కృషి చేసినటువంటి, ఇంత ఆదరణ చూపించినటువంటి వామపక్ష పార్టీల కీలక నేతలతో కూడా విజయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళే డైరెక్ట్ గా అక్కడి నుంచి కూడా వామపక్ష పార్టీలతో కూడా ప్రత్యేకంగా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా అన్ని కోణాలను చూస్తే కూడా విజయ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పుకు అనుగుణంగా అంటే పార్టీలు కూడా అంటే అక్కడ
డిఎంకే స్టాలిన్ పార్టీ కావచ్చు, ఇట్లా మిగిలిన పార్టీలు వామపక్ష యా, పార్టీలు గోపీనాథ్. కూడా చెప్పండి వంశీ. గోపీనాథ్, సినిమాలో ఒక క్లైమాక్స్ లాగా తమిళనాడు రాజకీయం కనిపించింది. నిన్న మొన్నటి వరకు కొంతమంది విలన్లుగా కనిపించిన ఇక్కడ స్టాలిన్ తీసుకున్న స్టేట్మెంట్ కావచ్చు, వామపక్షాలు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఇటు హీరో విజయ్ కి ప్రజలు ఇచ్చిన మద్దతు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన క్లైమాక్స్ గా రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, మొత్తంగా జననాయకన్ సినిమా ప్రజలందరూ తమిళనాడు ప్రజలే కాదు దేశవ్యాప్తంగా జననాయకన్ సినిమా చూసారా అన్నట్టుగా తమిళనాడు రాజకీయం నడిచింది. ఏమంటారు? ఖచ్చితంగా వంశీ, మీరు అనేది నిజం. ఎందుకంటే అలాంటి ట్విస్ట్ల పైన ట్విస్ట్లు, క్షణం ఉత్కంఠ, అసలుకి ఎప్పుడు ఎక్కడా కూడా జరిగినటువంటి వాతావరణం, ఒక క్రియేటివిటీ, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఒకనొక దశలో డిఎంకే అన్నా డిఎంకే కలిసిపోతున్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి, పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతున్నారు. దీనికి డిఎంకే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఒకవైపు ట్విస్టులు, మరోవైపు అంటే మిగిలిన పార్టీలనే కలవబోతున్నాయి, అంటే అన్నా డిఎంకే అధికారులు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారం అంతా జరిగింది. అయితే ఏది అయినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి స్టాలిన్ తీసుకున్న స్టెప్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారి తీసింది. అంటే ఒకవైపు ఎక్కడా కూడా ఆయన అంటే వాళ్ళ పార్టీని, డిఎంకే పార్టీకి ఆశయాలు వాటన్నిటికి సంబంధించి ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా ఆ హౌందాత్వరాన్ని కొనసాగిస్తూనే ఇక్కడ పెద్ద ఎత్తున అంటే మెజార్టీ ఇచ్చింది టీవీకే పార్టీకి ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి ప్రజలకు అనుగుణంగా మనం కూడా ముందుకెళ్ళాలి, అప్పుడే మనల్ని ప్రజలు గుర్తిస్తారు, అంటే ఆదరిస్తారు, గౌరవిస్తారన్న ఆలోచనతో ఆయన చేసినటువంటి రాజకీయ పరిపక్వత చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అందువల్లనే మిగిలిన పార్టీలకి ఆయన ఎక్కడ చాలా క్లారిటీ ఇచ్చేశారు, మీరు స్వేచ్ఛగా వెళ్ళి, ఎందుకంటే ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలిపారు కాబట్టి టీవీకే పార్టీకి మీరు స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేసుకోండి అంటూ కూడా, మేమైతే సపోర్ట్ చేయమంటూ కూడా క్లారిటీ ఇచ్చిన కారణంగా అందువల్ల కూటమి నుంచి బయటకు వచ్చి ఈ రకంగా అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కూడా సహకరించారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో ఒత్తిడులు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వం కొనసాగించాలంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు విశ్వసించి ప్రజలు ఓట్లేసి ఇంత భారీ మెజార్టీతో వచ్చినప్పటికీ కూడా కేవలం 1-2 స్థానాలు, 4-5 స్థానాలతో ప్రమాణ స్వీకారం చేసుకోనీయకుండా అంటే ఈ రకమైనటువంటి అంటే గోపీనాథ్, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల ప్రాబల్యం ఏ విధంగా ఉంటుంది, రాజకీయ పార్టీలు ఎందుకు అవసరం అంటే ఇక్కడ 2 పెద్ద పార్టీలు ఉన్నాయి, ఒక కొత్త పార్టీ వచ్చింది, చిన్న చితక పార్టీలు అన్ని కలిసి కూడా మనందరం కూడా చిన్నప్పుడు చదువుకున్న ఒక సామెత ఉంటుంది, మనందరికీ కూడా తెలుసు, ఐక్యమత్యమే మహాబలం అని చెప్పి. ఒక్కొక్క కట్టె పోగేస్తే అది మోపవుతుంది, ఒక్కొక్క కట్టెగా ఉంటే అది విరక్కొట్టడం ఈజీ అవుతుందని చెప్పి మనందరికీ కూడా ఒక నీతి కథ తెలుసు. ఇక్కడ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుంది, భారత రాజ్యాంగం గొప్పతనం ఏ విధంగా ఉంటుందని తెలియాలన్నా ఈ రోజు ఈ చిన్న పార్టీలు నిజంగా ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చాయి. ఈ రోజు విజయ్ సీఎం అవటంలో కీలక పాత్ర పోషించాయి. ఎలా చూడాలంటారు ఈ పార్టీలను, ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉండటాన్ని? వాస్తవం అంతే, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే అంటే 100కు 100 సీట్లు సాధిస్తేనే గొప్పతనం కాదు, ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తేనే ఆ 100 అనేది నిజమవుతుంది. గోపీనాథ్ ప్లీజ్ హోల్డ్. మనతో మాట్లాడేందుకు మాజీ రాజ్యసభ సభ్యులు జేడి శీలం గారు జాయిన్